సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ ను సమర్థిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆప్ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇవాళ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయనున్నారు. లిక్కర్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్ట్ చేయడం అక్రమమంటూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు నిన్న కొట్టివేసింది. లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీకి నష్టం చేసేందుకే సరిగ్గా సమయం చూసుకుని ఈడీ తనను అరెస్ట్ చేసిందన్న కేజ్రీవాల్ వాదనను కూడా కోర్టు తోసిపుచ్చింది. సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ ను సమర్థిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆప్ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని నిర్ణయించారు. ఇక ఈ మేరకు ఇవాళ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. ఎస్ రామకృష్ణ, చెప్పండి. ఢిల్లీ హైకోర్టులో అరవింద్ కేజ్రీవాల్ కి గట్టి షాక్ తగిలింది. మరి ఆయన కుట్రదారుడే అంటూ కూడా కోర్టు నేరుగా వ్యక్తం చేయడంతో ఒక్కసారిగా షాక్ తిన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఇక నేరుగా సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఇక లిక్కర్ స్కామ్ లో తన పాత్ర ఏమీ లేదని కావాలని నలుగురు ఇచ్చిన సాక్ష్యాల నేపథ్యంలో నలుగురు స్టేట్మెంట్స్ నేపథ్యంలో తనపై కుట్ర పన్నారని చెప్పేసి అరవింద్ కేజ్రీవాల్ గట్టిగా వాదించారు. అయితే తమ వద్ద సాక్ష్యాలు ఉన్నాయని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ కూడా చెప్పింది. మరి ఈ నేపథ్యంలో కోర్టు కూడా అరవింద్ కేజ్రీవాల్ కుట్రదారుగా పేర్కొంటూ ఆయన అప్లై చేసిన బెయిల్ పిటిషన్, అలాగే అది అక్రమ అరెస్టు అంటూ అరవింద్ కేజ్రీవాల్ వేసిన పిటిషన్ కూడా ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఆప్ నేతలు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరి ఆప్ తరఫున అభిషేక్ మను సింగ్ ఈ వాదనలు వినిపిస్తున్నారు. అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ తరఫున ఎస్పీ రాజు అడిషనల్ సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపిస్తున్నారు. మరి సుప్రీంకోర్టులో చూసుకుంటే ఇక్కడ వాదనలు విన్న తర్వాత ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత అప్పుడు స్ట్రాంగ్ ఎవిడెన్స్ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వద్ద ఉంటే అప్పుడు ఇక్కడ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. ఆయన పిటిషన్ రద్దు చేసే అవకాశం ఉంటుంది. లేదంటే మాత్రం దీని మీద తీర్పు రావడానికి మరింత సమయం పట్టే అవకాశం కూడా ఉంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.